భూభారతి పోర్టల్ని తీసుకొచ్చిండు రేవంత్ రెడ్డి. తీసుకొచ్చినప్పుడు ఆ సమావేశంలో రెవెన్యూ అధికారులందరినీ పెట్టి వాళ్ళకి చెప్తున్నారు అనమాట. కేసీఆర్ రెవెన్యూ అధికారులందరినీ దొంగలాగా చూపించేటోడు. అందుకే ఆ విఆర్ఓ సిస్టమ్ తీసేసిండు, దాన్ని పోర్టల్ పెట్టి డైరెక్ట్ మొత్తం ఆన్లైన్ చేసిండు అన్నట్టుగా రేవంత్ రెడ్డి మాట్లాడిండు. అయితే ఇక్కడ నిజమేందంటే ఎక్కడైనా సరే మనుషులతో ట్రాన్సాక్షన్ చేస్తే ఖచ్చితంగా అవినీతి అనేది ఉంటుంది. ముఖ్యంగా రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఎంత అవినీతి ఉంటుంది అనేది రేవంత్ రెడ్డి తెలియని విషయం కాదు. ఈరోజు ఆయన సీఎం అయింది కాబట్టి సీఎం కాగానే రెవెన్యూ అధికారులు మంచోళ్ళు అయ్యారు. ఒక రైతు రెవెన్యూ డిపార్ట్మెంట్కి వెళ్ళి ఆయనకున్న ఇష్యూను సాల్వ్ చేసుకోవాలంటే ఎంతవరకు సాల్వ్ అవుతుంది? లంచాలు ఇవ్వాలి, ఏడికి పోయినా లంచాలు ఇచ్చే పరిస్థితి తయారైంది. ఇట్లాంటి సిస్టమ్ని అసలు ఒక సిస్టమ్ని ఎట్లా డిజైన్ చేయాలంటే ఒక మనిషితోనే ఎక్కడ డైరెక్ట్గా కాంటాక్ట్ లేకుండా డైరెక్ట్గా ఆన్లైన్ సిస్టమ్ ఉండేలాగా చేస్తేనే చాలా బాగుంటుంది. భూభారతిలో కూడా అలాగే చేస్తారని అనుకుంటున్నాము. అయితే ఇక్కడ కూడా మళ్ళీ రెవెన్యూ అధికారులను కలవడము, ఆర్డీఓని కలవడము, ఆర్డీఓకి అప్లై చేసుకోవడము. ఇప్పుడు ఆర్డీఓ ఎంత అవైలబుల్గా ఉంటాడో ఆర్డీఓకి అప్లై చేసుకుంటే ఆయన ఎంత రెస్పాండ్ అవుతాడు? ఊర్లో అక్కడెక్కడో చిన్న పొలం చేసుకునే రైతు లిటిగేషన్ వస్తే, ఏదైనా ప్రాబ్లం వస్తే ఆయన ఆర్డీఓతో అనుకోవాలి, కలెక్టర్తో అనుకోవాలి, వాళ్ళతో అనుకోవాలి. ఎక్కడ తిరుగుతాడు? రేవంత్ రెడ్డి ఈరోజు సీఎం కాగానే అందరూ మంచి వాళ్ళు అయిపోయారు. ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు మంచి అయిపోయారు, అందరూ మంచి అయిపోయారు. దండిపోటలు తీసుకొచ్చినప్పుడు దండిపోటలు అడ్డం పెట్టుకొని కొన్ని వేల ఎకరాలు కేసీఆర్ తీసుకున్నాడు, గుంజుకున్నాడు అంటున్నాడు. మరి ఇప్పుడు భూభారతి పోర్టల్ తీసుకొచ్చారు కదా, భూభారతి పోర్టల్ ద్వారా మరి ఈ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు ఎంతమంది ఎన్ని ల్యాండ్స్ తీసుకోవాలనుకుంటున్నారు?